అతనికి భారతదేశం మీద ప్రేమ లేదు. ఇతనికి ఏదంటే ఏమైనా ఉందంటే ఏ రోజుకి ఏది తెలుస్తుందో అది చేసుకుంటూ పోతుంటాడు. ప్రపంచ దేశాలలో వేరే దేశానికి పోయి భారతదేశాన్ని విమర్శిస్తూ ఉంటాడు. ఇతనికి దేశం భక్తి లేదు, దేశం అభివృద్ధి చెందాలని లేదు. ఏదైతే 70 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని అధోగతి పాలు చేసింది. నేడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలుస్తూ ప్రపంచ స్థాయిలో విశ్వగురువుగా వచ్చి అందులో పాల్గొని ఏషియా మొత్తానికి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రధాని మోడీ గారు తీసుకొచ్చి దానివల్ల ఎన్ని లాభాలు తెలియజేస్తున్న వేళ నూతన కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇలా చేయడము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కడప జిల్లా నుంచి మేము ఖండిస్తున్నాము. మరియు ఎన్నో దేశాలు మన మోడీ గారు చేసిన ప్రతిభను గుర్తించి అందరూ మన పదంలో నడవాలని కోరుకుంటే రాహుల్ గాంధీకి అభివృద్ధి కనపడదు. ఏ అభివృద్ధి చేసినా కూడా రాహుల్ గాంధీ కనిపించట్లేదు. చేసింది లేదు. ఆమె ఇటలీ నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి చూసి వాళ్ళు ఇన్నేళ్ళ సర్వీసులో వాళ్ళ అత్త ప్రధానమంత్రిగా ఉండింది. మళ్ళీ సోనియా గాంధీని ఇటలీ నుంచి తెచ్చుకొని మనకు అవసరం లేదని ఆమెను చలో జావ్ అని చెప్పి గతంలో కూడా మేము తెలియజేశాము. ఇప్పుడు అభివృద్ధి బాటలో అన్ని దేశాలు మన ప్రధానమంత్రి దిక్కు చూస్తూ, అన్ని దేశాలు మన భారతదేశం దిక్కు చూస్తూ అభివృద్ధి అనేది ఏది అనేది కళ్ళకు కట్టినట్టుగా యూత్కి అయితేనేమి ప్రజలకైతేనేమి కనిపిస్తూ ఉంది. ఈ రాహుల్ గాంధీకి కనిపించలేదా? మీకు కనిపించలేదా? కనిపిస్తుంది కదా. అభివృద్ధి బాటలో నడిచి ఇతర దేశాలు అన్ని దేశాలు మన భారతదేశం దిక్కు చూస్తూ భారతీయ జనతా పార్టీ చేసిన సేవలు గుర్తిస్తూ, ప్రధానమంత్రి చేసిన సేవలు గుర్తిస్తూ ఉంటే మీరు ఈరోజు బుడ్డ చల్లాలనుకునే విషయము అంత నువ్వు చల్లాలనుకుంటే ఏమీ కాదు. మిమ్మల్ని తట్టా బుట్ట సర్దుకొని మిమ్మల్ని ఢిల్లీ నుంచి పాల్గొండి ఇటలీకి అనే రకంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నేను తెలియజేస్తున్నాను. మీరు చేసింది భారతదేశానికి ఏమీ లేదు. ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అభివృద్ధి బాటలో భారతీయ జనతా పార్టీ ఉంది. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి. ప్రజలు మన తన పార్టీలకు అతీతంగా అనే ఫీలింగ్ ఓన్లీ మా భారతీయ జనతా పార్టీకే ఉంది. ప్రతి ఒక్క మనిషి అట్టడుగున ఎక్కడ చివరిలో ఉన్నా కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకము వాళ్ళకు అందాలనే ఆలోచన ఓన్లీ భారతీయ జనతా పార్టీకే, మా నరేంద్ర మోడీజీకే ఉంది. ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీజీ చూస్తూ భారతదేశం దిక్కు అన్ని దేశాలు చూస్తూ ఉంటే నువ్వు కళ్ళు మూసుకొని ఏదో నువ్వు ఇది చేయాలా అనుకునేంత మట్టున నిన్ను కట్టా బుట్ట సర్దుకొని ఢిల్లీ నుంచి పారిపోయి తెచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము.